అభివృద్ధి వెలుగుల సంక్షేమ మెరుపులు ప్రగతి పదంలో ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు. అభివృద్ధి వెలుగులతో సంక్షేమ మెరుపులతో కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో ఏడాది పాలన పూర్తి చేసుకుని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి బాలాజీ చెరువు సెంటర్ నుండి మెయిన్ రోడ్డు దేవాలయం వీధి మీదుగా తిరిగి బాలాజీ చెరువు సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నగర ప్రజలు, వ్యాపార వర్గాలు అడుగడుగున పూలవర్షం కురిపించి భారీ గజమాలలతో కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు. నేడు తల్లికి వందనం సంక్షేమ పథకం అమలు చేయడంతో విద్యార్థుల చేత కొండబాబు, చిక్కాల రామచంద్రరావులు భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కమ్ముకున్న చీకట్లను తొలగి అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతూ సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో అందిస్తూ ప్రజారంజకంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, దళిత జాతికి ముద్దుబిడ్డగా, బీసీ వర్గాలకు పెద్దన్నగా, కార్మికులకు అండగా, మైనారిటీ సంక్షేమానికి రథసారథిగా చంద్రబాబు పాలన సాగించడం జరుగుతుందని, గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో రహదారులకు పట్టిన గ్రహణం ఏడాది కాలంగా విడిందని, ఏడాది కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తాయని, వైసీపీ అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి చేరితే నేడు చంద్రబాబు అనుభవంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తే నేడు చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపచేయడం జరిగిందని, విజన్ 2047తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు పెసంగి ఆదినారాయణ, సుంకర తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, వనమాడి మోహన్ వర్మ, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, వనమాడి హేమంత్ కుమార్, తుమ్మల రమేష్, ఉమ్మి బాలాజీ, ఆమన్ జైన్, అంబటి చిన్న, పిల్లి శివకుమార్, మేడిశెట్టి చిన్ని, తాజుద్దీన్, మల్లిపూడి నాగదీపిక, తుమ్మల సునీత, మేడిశెట్టి వీరభద్రరావు, బుజ్జి, మేడిశెట్టి ఈశ్వర్రావు, చిన్ని, బత్తుల భవానీ, తంగెళ్ల గణేష్, నరవా శేఖర్, ఎలుగుబంటి వెంకటరమణ, ఆన్సర్ రహీం, తాజుద్దీన్, కరీముల్లా, అద్దేపల్లి గంగరాజు, మూగు చిన్ని, కోపనాతి నాగకుమారి, నల్లూరి తులసి శ్రీనివాస్, కొల్లు కుమారి, దాలమ్మ, రాఘవమ్మ, అల్లం రాజు, పెనుమోతు రాము, పెనుపోతు జీవరత్నం, పట్ట ధనలక్ష్మి, ఓలేటి పాండురంగడు, చొక్కా నానాజీ, ఎలిపే శ్రీనివాస్, ఏరుపిల్లి రాము, మట్టా చిన్ని, పెనుపోతు దుర్గారావు, నులుకుర్తి మోహన్, మూగు రాజు, మోసా పేతూరు, సికోటి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
కావాలని ఓడించలేదు. ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తిరుగుతూ నాకు ఒకసారి అవకాశం ఏంటంటే సానుభూతితో నెగ్గించేస్తారు. ఆయన సానుభూతి ఒక ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అవగాహన లేదు, అనుభవం లేదు ఈ రాష్ట్రం పైన. కేవలం ఆయన పరిపాలన అంతా కూడా వ్యక్తిగత స్వార్థం కోసం తన కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఏనాడు కూడా ఆలోచించలేదు. ఆయన అధికారంలో రాగానే విధ్వంస పాలన అందించాడు. విజయవాడలో ఉన్నటువంటి ప్రజావేదిక కోల్చడం కానీ, విధ్వంస పాలన చేయడం కానీ, ఆ రోజు ఏదో రకంగా నాయకులు జైల్లో పెట్టడం కానీ, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ ఇదే పరిపాలన చూసుకున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. జనం ఊపిరి పీల్చుకుందామంటే భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ ఊపిరి పీల్చుకుంటే తెలిసిపోతా జగన్మోహన్ రెడ్డికి మన మీద పన్నేసేస్తారని కూడా భయపడిపోయే సందర్భాలు ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు పన్నేసేస్తారని నన్ను చెత్తమే పన్నేశారు కాబట్టి, చెత్తమే పన్నేశారు కాబట్టి వీళ్ళు ఊపిరి పీల్చుకుని బతికేస్తారు. వీళ్ళు ఊపిరి ఎలా పీల్చుకున్నారో కూడా మనం దాన్ని కూడా పన్నేస్తామని ఆలోచన కూడా వచ్చే సందర్భాలు వచ్చినాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గాలి నీరు మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చింది, అలాగే వనాలు ఇచ్చాడు. వనాలన్నీ దోచేశాడండి ఆయన. కొండలన్నీ తవ్వుకున్నాడు, మైన్స్ అన్ని తవ్వుకున్నాడు, అమ్ముకున్నాడు. ఆ విధంగా వనరులన్నీ దోచుకోవడంలో ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజున చిన్న భిన్నం అయిపోయింది. ఆ రోజు మీ అందరూ తెలుసు, మళ్ళీ ఎలక్షన్ వస్తే ఈ కూటమి ప్రభుత్వం రావాలి. ఆ రోజు మీ అందరికీ ఆ రోజున చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, మన కలిసి పోటీ చేద్దాం అనడం, ఆ రోజు బీజేపీ కలవడం, ఆ రోజు 3 పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి పట్టం కట్టి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో సందర్భంగా తెలియజేస్తున్న బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. పరిపాలన ఉంచాం. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం పరిపాలనలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పెన్షన్లు 64 లక్షల మందికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి 16,347 మంది మెగా డిఎస్సి జరిగింది. ఈ రోజు మూసేసిన అన్నాకాన్ని తెరవడం జరిగింది. అలాగే ఇంకా గ్యాస్ సిలిండర్ 3 ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ పెరిగిందని అక్కడికి బాధపడుతుంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదే చూసుకుంటే ఈ రోజున బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, కాపులు కార్పొరేషన్ పెడితే లోన్లు ఇవ్వకపోతే అవి కూడా ఈ పునరాలోచన చేసి లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్న పట్టణంలో ఈ రోజు తల్లికి వందన కార్యక్రమం కూడా ఈ రోజే ప్రారంభించుకున్నాం. సందర్భంగా ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సర కాలం అంటే వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు గారు, అలాగే చిక్కల రామచంద్రరావు గారు, ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జగన్ గారు, విద్యార్థులందరూ కూడా ఇక్కడ వస్తున్నారట. ఈ సందర్భంగా తిరుమల సమ్మేళనం మన కొండబాబు గారికి ఒక విశేషం ఏంటంటే, నేను మిగతా నాకు తెలిసి సినిమా కూడా చూశాను. ఎక్కడ ఒక జరగలేదు నాకు తెలిసి. ఇక్కడ మన కాకినాడలో మన కొండబాబు గారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇలాగే తిరుమల సమ్మేళనం 3 మండలాలను కూడా రప్పించి ముందు చేత కూడా బ్రేక్ చేయడం అనేది అందులో సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మనమందరూ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నో ఉపకారాలు పొందుతూ ఇంకా పొందాలి. వాక్యం చదువుకున్నాం. సంవత్సరంలో నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సాధము గలజలుచున్నవి. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన విధము, దీనిని మనం ఉత్సహించి సంతోషించును. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించును. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశించి నిన్ను కరుణించును గాక. యెహోవా నీవే తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. సమయంలో కాకినాడ జిల్లా ఆర్ఎస్ఎస్ ఫెలోషిప్ అధ్యక్షులు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్
करीबा कर सजा बंदा रोजा पाक परवरदिगार आलम 1 साल ये हुकूमत ने पूरा किया है और इस सिलसिले में इस खुशी में यहाँ पर जमा हुए हैं मौलाई कायनात इन सब लोगों को पूरी इंसानियत के साथ बेहतरी करने की तौफीक अता फरमाए। आइंदा फ्यूचर में भी जो है अच्छे काम करने की तौफीक अता फरमाए। फ्यूचर में अच्छे काम करने की तौफीक अता फरमाए। इसी तरह हमारे स्टेट के सीएम जनाब चंद्रबाबू नायडू साहब को और शासन सभ्युలు जनाब एमएलए कोंडबाबू साहब को भी जो है दीन की खिदमत करने और लोगों की खिदमत करने की तौफीक अता फरमाए। ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకి వెళ్ళాలని కార్యక్రమం తీసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు మత పెద్దలు రావడం జరిగింది. హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా మత పెద్దలు వచ్చి ఆశీర్వదించి ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నారు. దగ్గర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని అలా అదే భగవంతుడు మన క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ అదే హిందూ సోదరులు కానీ అన్ని దేవుడు కాకినాడ నగరంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ మనకి ఈ రోజుకి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది కొండబాబు ఆధ్వర్యంలో. రీతుల్లో ఇప్పుడు రీతిలో చాలా బాగా జరిగింది. ఈ ప్రజల ఆదరణ కూడా బ్రహ్మాండమైన స్పందన, మంచి స్పందన వచ్చింది ప్రజల్లో, విపరీతమైన స్పందన. అదే రకంగా అభిమానం నాడు మన గవర్నమెంట్నే బాగా వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఆ రకమైన విధానంలో ఈ కాకినాడ నగరంలో కొండబాబు నాయకత్వాన మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద అందరికీ కూడా పూర్తిగా విశ్వాసం కలిగిందని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఈరోజు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే